నాలాంటి అమ్మాయిని లవ్ చేస్తే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. అయితే మా అబ్బాయిలు యాంకర్ అవ్వాలంటే నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అన్న. అబ్బా పీకినవుతుంది. నిజమన్నా, సీరియస్ గా. కానీ నేను మాత్రం నిన్ను తీసుకోకుండా శ్రీముఖ అక్కని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. మేల్ యాంకర్ ఇన్స్పిరేషన్ నన్ను ఎందుకు తీసుకున్నావు నాన్న నువ్వు? ఒక అమ్మాయిని లవ్ చేయడానికి అక్క. అంటే అక్క స్టార్టింగ్ ఎలా ఉండేది, లావుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అక్క, సన్నగా మెరుపు తీగలా ఉంది. పిచ్చి ఇది ఫస్ట్ టైం నువ్వు రాసిన జోక్ పేలింది. నాలాంటి అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చేస్తున్నాడు సంజయ్ అంటే నువ్వు లావ్ అమ్మాయిల గురించి చెప్తున్నావా? నీకు ఎగ్జాంపుల్ చూపెడతా అమ్మా. ఒక్కసారి ఆవిడ పక్కన వెళ్ళి నిల్చోమ్మ ఒక్కసారి. అది చూడు బిఫోర్ ఆఫ్టర్. అవి రెండు చేతులు కలిపితే నీకు ఒక్క పిక్ అవుతుంది. నిజంగా అక్క సన్నవాడ్డది, చాలా సన్నవాడ్డది. కానీ నాలుగు మాత్రం సన్నవాళ్లే. అమ్మాయి కదా, కొండేం కాదు కదా అని చెప్పి ఫిక్స్ అయిపోయా ప్రపోజ్ చేద్దాం అని చెప్పి. ఎలా అంటే, ప్రియా నీ వల్ల నాకు నైట్ నిద్ర రావడం లేదు, మార్నింగ్ బాత్రూమ్ రావడం లేదు. అది వచ్చే జులాబ్ టాబ్లెట్ వేస్తారా? ఎందుకన్నా ఇప్పుడు రొటీన్ కాదన్న, కొత్త. వెరీ గుడ్. నువ్వు అంటే వెన్నెలతో ఊలలా డాన్స్ చేయిస్తా, నువ్వు సై అంటే చందవంతో షేక్ హ్యాండ్ ఇప్పిస్తా, నువ్వు ఓకే అంటే చుక్కలతో పక్కా లోకల్ సాంగ్ పాడిస్తా. నా మనసులో ఒప్పుకో ప్రియా. సంజయ్ ఎందుకు సంజయ్ నేను అంటే అంత ప్రేమ నీకు? ప్రియా 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 నా ప్రేమను పరిస్తే పటా స్టేజ్ సరిపోదు, నీ గురించి చెప్పాలంటే ఈ ఎపిసోడ్ సరిపోదు. నా మనసు దోచుకున్న మొట్టమొదటి యువకుడు నువ్వే. ఓడి అమ్మ నీ క్రీమ్ బిస్కెట్ ఇస్తే అది ఏకంగా ఎక్స్పైరీ బిస్కెట్ ఇస్తుంది. ఒకసారి రోజు ఫోన్ చేసి బరిస్తాకి వెళ్దాం అన్నది. బరిస్తాకి వెళ్తే ఇంతలోపు ఇది ఆర్డర్ చెప్పొచ్చుగా సంజయ్, వస్తే నీ అమ్మ కాడు మాట 5 నిమిషాలు తినకపోతే చచ్చిపోతావా? వచ్చాం 5 నిమిషాలు ఒక ప్రేమగా మాట్లాడొచ్చుగా. సంజయ్ ఆర్డర్ ఇస్తావా? ఆర్డర్ ఇవ్వవా? చీతిన అమ్మ జీవితం. దేవుడా అందంగా ఉన్నదాన్ని ఇయ్య అంటే ఆకలితో ఉందని ఇచ్చావా? సరే ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేసావు. అప్పుడు ఇది వెయిటర్ లేట్ చేయకుండా మీ హోటల్లో హాట్ ఏమున్నాయో నా ముందు పెట్టే. సంజయ్ నీకేం కావాలి? నాకేం వద్దులే, నువ్వు అడిగగా కడుపు నిండిపోయింది. నీ అమ్మ సరే అని చెప్పి థియేటర్కి వెళ్ళాం. వెనక నుంచి ఒకడు ఏ భయ్య పక్క జరుగుకుంటే సరే అని జరిగా, ఇంకా జరుగు అంటే ఇంకా సరే అని ఒంగొని చూస్తున్నా సినిమా. దరిద్రుడు అయినా జరగ అంటాడు. ఒరే ఎవడరా నువ్వు, బీర్ బాటిల్ సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే వాళ్ళు ఉన్నావు, నీకు ఒంగొని మరి సినిమా చూస్తుంటే సినిమా కనిపించట్లేదు అంటావు. నువ్వు కాదు భయ్య, నీ లవర్ దీని సైజ్ స్క్రీన్ సైజ్ కనిపించట్లేదు. మూసుకొని కనిపించింది చూడు దరిద్రుడా. మొత్తం సినిమా అంతా హ్యాపీగా అయిపోయి బయటకు వచ్చాం భయ్య. ఒక ముక్క అడిగింది, సంజయ్ రేపు ఏం డేనో చెప్పుకో. కాంపిటీషన్ నీ టామీ బర్త్డేనా? చీ అది ఇంకా 1 వీక్ టైం ఉంది. కాంపిటీషన్ నా బర్త్డేనా? ఇంకా 1 మంత్ టైం ఉంది. ఇంకేం స్పెషల్? రేపు టెడ్డీ బేర్ డే. టెడ్డీ బేర్ డే. నీ అమ్మ టెడ్డీ బేర్ డే అయితే మనం ఏం చేస్తాం? దానికి బట్టలు కొనేవా? నాకు చెడ్డీకే డబ్బులు లేవిడా, దానికి బట్టలు కొనాలంట. సరే కానీ షాపింగ్ తీసుకెళ్ళే భయ్య. తీసుకెళ్తే ఆ టెడ్డీ బేర్ కి ఏదో ఏదో 4 జత సెలెక్ట్ చేసింది. ఇప్పుడు దీని బ్యాటింగ్. మీ దగ్గర టైట్ జీన్స్ ఉన్నాయి, వేసుకుంటే చాలా టైట్ గా అయిపోలేదు, బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయినా పర్లేదు. లేవు మేడం, అవుట్ ఆఫ్ స్టాక్. పోనీ గాగ్రా చోళీలు లేవు మేడం, మీ ఇక్కడ వేరే బ్రాంచ్లు ఉన్నాయి. నా డ్రెస్ మీ దగ్గర ఏమున్నాయరా పోరంబోకు? లేవు మేడం, మీ సైజ్ కుట్టించాలి. ఎంతో మాట అన్నాడు చూడు సంజయ్ వీడు అన్నది. ఇంకా మనం ఏం చేస్తాం, లవర్ కదా సీరియస్ వాళ్ళు. అసలు నీకు లేడీస్ ఎలా మాట్లాడో తెలియదురా? నీకు ఎవడరా జాబ్ ఇచ్చేది? డ్రాప్ లో డ్రైవర్ వేసినట్టు నువ్వు నీ అవతారం. సార్ మీ సిస్టర్ లాగుంటే నన్నేం చేయమంటారు సార్? నీ అమ్మ నీకు నేను కరెక్ట్ కాదురా, నీకు ఇదే కరెక్ట్. బంగారం నువ్వు వాడికి ఇచ్చే. అప్పుడు ఇది బాయ్ ఫ్రెండ్ బ్రదర్ అంటారా? ఎలా నీ కాలు చేతులు పడిపోను, నీకు ఎవరు చెప్పుకున్న ఏరియాలో గజ్జిరాను. బంగారం కూర్చో కూర్చో. ఇప్పటికే ఆడు చచ్చిపోయావు, నువ్వు ఇంకా తిడితే ఆడు స్పాట్లు ఊరేసుకుంటాడేమో. పార్క్ వెళ్ళి కూర్చున్నాం భయ్య. కూర్చొని పార్క్ అంటే కొంచెం చిలిపి పనులు ఉంటాయి కదా, ముందర వచ్చి ఎవడో పర్ఫార్మెన్స్ చేసేస్తాడు. ఒరే దరిద్రుడు ఏం చేస్తున్నావురా అంటే, సార్ ఇది చెట్ల పోద కాదా? ఇది చెట్ల పోద కాదురా, నా లవర్రా. నా దరిద్రానికి అది గ్రీన్ డ్రెస్ వేసుకుంది. బంగారం ఇంకో నాకు ప్రామిస్ చేయాలి, చిప్స్ కొనిస్తే చేస్తా. సాయిరా ఇది ఏ స్టార్ట్ చేయకుండా ఆర్డర్ చెప్పేసింది. ఇంకా డైటింగ్ అంటే డై అయిపోద్దాము. నువ్వు ఇలా ఏది పడితే తినే తిరుపతి లడ్డులో తయారవుతున్నావు. ఈ అమ్మ ఇంకా తింటూనే ఎలా పోదే అనుకో, 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో అవుతావు.
నువ్వే కదా బొద్దుగా చెబ్బిగా బాగున్నావు అని చెప్పు. అన్న పాపానికి పాపి కొండలా తయారవుతావా? కొంచెం సన్నబాడు. అదేంట్రా నీకు నేను ప్రేమగా కనిపించట్లేదా? ప్రేమ కాదే లావుగా కనిపిస్తున్నావు. ఇద్దరం కలిసి పార్క్కి వెళ్దాం, జిమ్కి వెళ్దాం, యోగా చేద్దాం. కవర్ చేసింది చాలు సంజయ్, నీకు నాకు బ్రేకప్, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ 2 రోజులు వెయిట్ చేసినా తెలిసింది భయ్య దాని వాల్యూ. అందంగా అంటే మందంగా ఉన్న అమ్మాయి కాదు భయ్య, అర్థం చేసుకున్న అమ్మాయి దొరకడం గ్రేట్ అండి.